దేవునికి స్తోత్రములు. సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో మరి నీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి ఈరోజు సువార్త యొక్క విశిష్టత వాక్యమును నేర్చుకొనిచుండగా వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుటకును మరి చెప్పింది విని సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించుటకు మరి వింటున్న సోదరులకు మరి నీ కృపను అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చేతులుగా పేపుతూ మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు, దేవునికి స్తోత్రములు. సహోదరులారా, దేవుని కృపను బట్టి క్రీస్తు ప్రేమను బట్టి లేఖనాధారాలతో మరి ప్రతి బుధవారం సిటిహెచ్ క్లాసులు చెప్పబడుచుండగా మరి ఈరోజు దేవుని కృపను బట్టి మరి ఈ బుధవారం సువార్త యొక్క విశిష్టత సిటిహెచ్ క్లాస్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాస్ చెప్పబడుచుండగా మరి దయచేసి వాక్యంగా మరి ఉన్నట్లుగా మరి అర్థం చేసుకొని సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, ఈరోజు అంశం చెప్పబడుచుండగా మరి వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి వాక్యం చెప్పబడుతుండగా ఈ వాక్యము ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తిని గురించి, ఒక సంస్థని గురించి, ఒక సంఘం గురించి, ఒక వ్యక్తిని గురించి మరి మాకే తెలుసు, మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా లేఖనాధారాలతో ఏది చెప్పినా మీకు ముందుకు లేఖనాధారాలతో చెప్పడం జరుగుతుంది కాబట్టి వాక్యాన్ని స్వాత్వికంగా అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. సోదరులారా, మరి ఈరోజు 6వ క్లాసుగా సిటిహెచ్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాస్ చెప్పబడుతుండగా వాక్యాన్ని మరి వింటున్నవారు, రాసుకునేవారు శ్రద్ధగా మరి రాసుకొని మరి అనేకులకు మరి అందించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి సహోదరులారా, అంశము ఈరోజు 6వ క్లాసు సువార్త యొక్క విశిష్టత అనే అంశము. మరి క్రైస్తవులమైన మనము మరి సువార్త యొక్క విశిష్టత తెలుసుకుంటే దేవుని పనిని జరిగించవచ్చు, లేకుంటే దేవుని పనిని జరిగించలేకపోతాం. మరి ఎలాగంటే సహోదరులారా, మరి మన దగ్గర ఒక వజ్రం ఉందనుకో సహోదరులారా, ఆ వజ్రం విలువ మనకు తెలియకుంటే దానివల్ల మనకేమన్నా ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం లేదు. అలాగే సువార్త విషయం లోపలికి వస్తే మరి సువార్త విలువ తెలియకపోతే మరి దానివల్ల మనకేమైనా ప్రయోజనం అంటే ఏమీ ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే ఆ ప్రయోజనం లేకపోగా ఏమవుతుందంటే సువార్త విషయంలోకి వల్ల మనము సువార్తను ఎలాగా వాడుకుంటామంటే శరీర సంబంధమైన విషయాల కోసము, శరీరాల కోసమే దేవుడు యేసుక్రీస్తును పంపాడని మరి యేసుక్రీస్తు ఎదకు రావడం జరుగుతుంది. శరీర బలహీనతల కోసం యేసుక్రీస్తును నమ్ముకొని మరి క్రీస్తులోనికి రాస్తాము, కానీ సువార్త యొక్క విశిష్టత అనేది తెలియకపోవడము జరుగుతున్నది సహోదరులారా. మరి సువార్తను అలాగనే కాకుండా మరి శరీర బలహీనతలు, శరీర రుగ్మతలు, మరి ఏదో దయ్యం పడుతుందని మరి బైబిల్తో కొట్టడము, మరి బైబిల్ను తలదిండుగా పెట్టుకోవడము జరుగుతుంది. మరి సువార్త యొక్క విశిష్టత తెలుసుకుంటే అలాగూ మనము వాడము. సువార్త యొక్క విశిష్టత తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమని కోరుకుంటుండంటే దేవుని గురించి, సత్యముని గురించి మనం అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడట. సహోదరులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే,
ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చించుచున్నాడు. సోదరులారా, మొదటి తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చించుచున్నాడు. చూడండి సోదరులారా, మనమందరము రక్షణ పొందాలని దేవుని ఇష్టము. ఎవ్వరూ నశించిపోకుండా మరి అందరూ రక్షణ పొందాలని దేవుడి అందరూ మారు మనసు పొంది దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట సోదరులారా. చూడండి దేవుని ప్రణాళిక, దేవుని గొప్పతనము, సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము మరి ఎంత గొప్పదో చూడండి సోదరులారా. మనమందరము రక్షణ పొంది ఎవరు నశించిపోకుండా మారు మనసు పొంది ఉండాలని దేవుడు మన పట్ల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడట సోదరులారా. చూడండి సోదరులారా, మరి మనం ఏం చేస్తున్నాం సోదరులారా, ఆలోచించండి సోదరులారా. మరి రెండో పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకున్నట్లయితే, 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి సోదరులారా, దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి సోదరులారా, మన పట్ల, మనందరి పట్ల ఎవరూ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది మరి దేవుని గురించిన సత్యమును గురించి అనుభవజ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. మనందరము మరి అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. మరి ఎవరు నశించాలని దేవుని ఇష్టం కాదు సోదరులారా. అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్న వాక్యమును బట్టి వాక్యమును మనం చూసుకుందాం సోదరులారా. యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తుండు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ యోహాను సువార్తలో ఏం చెప్తున్నా అంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నేను ప్రార్థించటలేదు, కానీ నీవు నాకు వాక్యం ఇచ్చావు, ఆ వాక్యాన్ని వారికి ఇచ్చాను, ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏకమై ఉండవాలని కోరుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడట సోదరులారా. యోహాను రాసిన సువార్త 17:20-21 చదువుకున్నట్లయితే, యోహాను రాసిన సువార్త 17:20-21 చదువుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూడండి సోదరులారా, మరి క్రైస్తవులంతా ఒక స్లోగను చెప్తున్నారు, క్రైస్తవులారా ఏకం కండి. ఒక స్లోగను, క్రైస్తవులారా ఏకం కండి అంటుండ్రు. మరి సోదరులారా, మరి ఇంకా యేసుక్రీస్తు ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా చెప్పాడు తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నాకు వాక్యం ఇచ్చావు, మరి నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగూ ఏకమై ఉండాలని కాకుండా నువ్వు నాకు వాక్యం ఇచ్చావు, ఆ వాక్యాన్ని వారికి ఇచ్చాను, ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏకమై ఉండవాలని మరి కోరుచున్నాడట సహోదరులారా. మరి క్రైస్తవులారా ఏకం కండి అనే ఒక స్లోగను చెప్తున్నారే కానీ ఎవరి మనసులో నచ్చిన విధంగా వారు నడవడం జరుగుతుంది. శరీర సంబంధమైన విషయాల్లో ఒకటైతున్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒకటి కావడం లేదని మనము గ్రహించవచ్చు సహోదరులారా. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ఏమని కోరుకుంటుండు? వాక్యంలో ఏకం కావాలని కోరుకుంటుండు. మరి మనము వాక్యంలో ఏకం కావడానికి మనం ప్రయత్నం చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మరి సహోదరులారా, మరి వాక్యము ఎలాంటిదట? వాక్యం దగ్గర ఏకం కావాలి. మనము వాక్యంలో దేవుని వాక్యము తరతరములలో యుగ యుగములలో మరుగు చేయబడిందట సహోదరులారా. వాక్యం ఎలా మరుగు చేయబడిందట? తరతరములలో యుగ యుగములలో మరుగు చేయబడిన వాక్యమట సహోదరులారా. కొలసీలకు రాసిన పత్రిక 1:25 చదువుకున్నట్లయితే, దేవుని వాక్యమును అనగా
యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు. సహోదరులారా చూడండి, సహోదరులారా దేవుని వాక్యం అటు సహోదరులారా తరతరములలో యుగంలో మరుగుగా చేయబడింది అటు సహోదరులారా. దేవుడు పరలోకం నుండి పరిశుద్ధాత్ముని పంపి పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సంఘానికి చట్టంగా ఇవ్వబడింది. ఆ చట్టంగా ఇవ్వబడిందే కొత్త నిబంధన సహోదరులారా. కొత్త నిబంధన అంటే అపొస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు సహోదరులారా. మరి ఈ వాక్యము పూర్వకాలమందు ఎవరికి ప్రకటించబడలేదు. ఎలా ఉన్నదట? మరుగుగా ఉంచబడిందట. మరి అది ఎలా ప్రకటించబడిందంటే యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా మరి సువార్త అనేది ప్రకటించబడ్డది. ఆ సువార్త సంఘానికి ఇవ్వబడ్డది. అదే వాక్యమని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా పూర్వకాలంలో ఎవరికి ఇవ్వబడలేదట. పూర్వకాలంలో మరుగా ఉంచబడిందట సహోదరులారా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం చదువుకుందాం సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనము. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతి గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. పౌలు గారు చెప్తున్నారు కొలస్సీ సంఘానికి, ఎఫెసీయులకు రాసిన సంఘానికి సోదరులారా. మరియు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలంలందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి సహోదరులారా ఎంత గొప్ప వాక్యము. మరి పూర్వకాలంలో మరుగుగా ఉంచబడి మనుషులకు ఎవరికి తెలియపరచబడలేదట సహోదరులా. పూర్వకాలమందు మనుషులకు మరుగుగా ఉంచబడినది సహోదరులారా. మరి ఆ మరుగుగా ఉంచబడింది ఎవరి ద్వారా ఇవ్వబడ్డదట? అపొస్తలుల ద్వారా. మరి అపొస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా మరి ఇవ్వబడిందని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది సహోదరులారా. ఆ అపొస్తలుల ద్వారా ఏ వాక్యం? సమాధాన సువార్త ప్రకటించబడింది సహోదరులారా. ఆ సమాధాన సువార్త ప్రకటించబడింది. ఆ సమాధాన సువార్త మరి అపొస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనము చదువుకున్నట్లయితే అపొస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపబడిన వర్తమానం మీరెరుగుదురు. సహోదరులా చూడండి, సమాధాన సువార్త ఎలా పంచబడ్డది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి పేతురు ప్రకటిస్తున్నాడు సహోదరుల. పేతురు కొర్నేలి దగ్గరకు చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దూరస్తులైన మీకును మాకును సమాధాన సువార్త ప్రకటించెను. సహోదరులారా సమాధాన సువార్త ప్రకటించెను. దూరస్తులైన మీకును మాకును సహోదరులారా. దూరస్తులనగా మరి యేసుక్రీస్తు ఉన్న కాలంలో దూరస్తులైన వారికి సువార్త ఎలా ప్రకటించాడు? యేసుక్రీస్తు ప్రకటించలేదు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సువార్త అనేది ప్రకటించబడింది దూరస్తులైన వారికి సహోదరులారా. ఆ సమాధాన సువార్తనే మరి సువార్త అనేది ప్రకటించబడింది సహోదరులారా. సువార్త ద్వారా ఎంత గొప్ప విశిష్టత గొప్పతనం అనేది మనము తెలుసుకుంటున్నాం సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సహోదరులారా మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో దూరస్తులైన వారికి అన్యజనులకు సువార్త ప్రకటించాడా అంటే లేదు, ప్రకటించలేదు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకంకి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా 12 మందికి ఇవ్వబడిన చట్టమే, సంఘానికి ఇవ్వబడిన చట్టమే. ఆ చట్టం ద్వారా సువార్త అనేది సమాధాన సువార్త అనేది ప్రకటించబడింది సహోదరులారా. మరి అపొస్తల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే సహోదరులారా
అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి సహోదరులారా, ఇది అపొస్తలుల కార్యంలో ఎంత చక్కగా మాట్లాడు. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి సహోదరులారా, అపొస్తలుల ద్వారా రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నదట సహోదరులారా. మరి ఇట్టి రక్షణ మరి వాక్యము ఎప్పుడు ప్రభువు ప్రకటించడం ద్వారా ఆరంభమైంది. ఆ ఆరంభమైన వాక్యమే దృఢపరచబడి మన యొద్దకు పంపబడి ఉన్నది సహోదరులారా. మరి ఆ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఎవరి ద్వారా? అపొస్తలుల ద్వారా, సంఘం ద్వారా, సంఘానికి ఇచ్చిన చట్టం ద్వారా మనకు సువార్త అనేది ప్రకటించబడింది సహోదరులారా. సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము మనము అర్థం చేసుకోవాలి సహోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధమైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను సహోదరులారా. మన యొద్దకు దృఢపరచబడిన వాక్యము వచ్చింది సహోదరులారా. ఆ వచ్చిన వాక్యమే అపొస్తలుల ద్వారా మనకు సంఘానికి ఇవ్వబడిన చట్టము. ఆ చట్టం ద్వారా వచ్చిన వాక్యమే సువార్త సహోదరులారా. సువార్తకు ఉన్న గొప్ప విశిష్టత చూడండి సహోదరులా. ఈ లోకంలో పుట్టాలంటే శరీర పరంగా మనం పుడుతున్నాము. క్షయబీజం నుండి పుట్టిన వారము ఈ లోకంలో పుట్టినవారు. మరి క్షయబీజం ద్వారా పుట్టిన వారే మరి ఈ లోకంలో ఉన్నవారు. మరి క్రీస్తు రాజ్యంలో క్రీస్తు సంఘము అనేది ఈ లోక సంబంధమైంది అంటే ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది సహోదరులారా. మరి సంబంధమైన పరలోకంలో చేరాలంటే శాశ్వతమగు జీవము గల అక్షయ బీజం నుండి పుట్టింపబడాలి. మరి సహోదరులారా, పరలోకంలో చేర్చబడాలంటే అక్షయమైన బీజం నుండి పుట్టింపబడిన వారమే పరలోకంలో చేర్చబడతాము. మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. సహోదరులారా చూడండి, దేవుని రాజ్యంలో చేరాలంటే, క్రీస్తు సంఘంలో చేరాలంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడాలి. ఆ పుట్టింపబడిన వారే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడతారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి అంటే సత్యవాక్యం వలన మనము కనబడాలి. సత్యవాక్యం మనం కనబడాలంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారంగా కనెను. చూడండి సహోదరులారా, మరి మనము పరలోక రాజ్యంలో క్రీస్తు సంఘంలో చేర్చబడాలంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్టు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారంగా కన్నాడు. మరి సంకల్ప ప్రకారంగా కన్న వాళ్ళమే మనము దేవుని కుటుంబము, మరి పరలోక రాజ్యము, మరి సహోదరులారా క్రీస్తు సంఘము. మరి మన పరస్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము చదువుకున్నట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనము, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి సహోదరులారా, మరి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారమే మరి నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూడండి సహోదరులారా, ఎంత గొప్పది! వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను జన్మింపచేశాడు. ఆ జన్మింపబడ్డ వారమే దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారమే సహోదరులారా. యేసుక్రీస్తు బోధించిన కాలంలో సహోదరులారా, యూదులతో ఒకడు కొత్తగా జన్మిస్తానే మరి దేవుని రాజ్యంలో చేరతారని వాక్యము చూసుకుందాం సహోదరులు. యోహాను రాసిన సువార్త
3వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చదువుకున్నట్లయితే సహోదరులారా, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ఇతనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని 6వ వచనం. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. చూడండి సోదరులారా, దేవుని రాజ్యంలో చేరాలంటే, క్రీస్తు సంఘంలో చేరాలంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడాలి, సత్యవాక్యం వలన కనబడాలని, మరి కొత్తగా జన్మించాలని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన వారే మరి క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యంలో చేర్చబడతారని వాక్యము సెలవిస్తుంది సహోదరులారా. మరి ఆ వాక్యం వలన మనము అభివృద్ధి పొందాలి. ఏ వాక్యము? ఆ వాక్యం వల్లనే మనము మన ఆత్మీయత అభివృద్ధి పొందాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి సహోదరులారా, కొత్తగా జన్మించిన శిశువు పాలను ఎలాగో అపేక్షిస్తుందో, మరి వాక్యం అనే పాలతో మనము ఆపేక్షించాలి, అభివృద్ధి పొందాలని. మరి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలు మరి ఆపేక్షించాలి. ఆ వాక్యాన్ని ఆపేక్షిస్తే ఏమవుతుందంటే వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి ఎలా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము మనము? మరి వాక్యం అనే పాలను ఆపేక్షిస్తున్నామా? మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి సహోదరులారా, మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సహోదరులారా చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయుచున్నది. మరి ఎలా అనుకున్నారట? మనుషుల వాక్యమని కాక. అది చూడండి సహోదరులారా, వాళ్ళు చెప్పిన వాక్యం ఎలా తెస్సలోనికలో పౌలు గారు తెస్సలోనిక వారికి రాస్తున్న వాక్యం వాళ్ళు ఎట్లా అనుకున్నారట? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి గనుక మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సహోదరులారా, ఎవరు చెప్పబడుతున్నా కానీ దేవుని వాక్యాన్ని చెప్తుండగా అది మనుషుల వాక్యమని కాకుండా అది దేవుని వాక్యమా కాదా అని బైబిల్ను తెరిచి చూసుకోవాలి. చూసి ఇది నిజముగా వాక్యమని మనము గ్రహించినప్పుడు వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకున్న వారంగా ఉండాలి సహోదరులారా. సహోదరులారా, శరీర సంబంధమైన చూడండి సహోదరులారా, గట్టిగా పట్టుకుంటేనే మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, ఇప్పుడు సరే, శరీర సంబంధమైన విషయాల్లో మనకు బలహీనత కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ద్వారా మనము టాబ్లెట్ తీసుకుంటాం. ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? మన శరీర సంబంధమైన విషయాల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది. మరి ఆత్మ విషయంలో వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది సహోదరులారా. ఆ వాక్యమును మనము మనుషుల వాక్యమని ఎంచక నిజముగా దేవుని వాక్యమని మనము ఎంచినప్పుడు మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది సహోదరులారా. మరి సహోదరులారా, మనుషులు మరి రొట్టె వలన జీవిస్తారు కానీ దేవుని మాట వలన జీవిస్తారని వాక్యము రాయబడ్డది. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో సహోదరులారా. చూడండి సహోదరులారా, సువార్త యొక్క విశిష్టతను మనము పరిశీలిస్తే సహోదరులారా, దేవుని వాక్యం వలన మనము జీవిస్తామని, మరి మనుషుడు రొట్టె వలన జీవించడని వాక్యం ఎంత చక్కగా చలవిస్తుంది సహోదరులారా. మరి వాక్యము ఆత్మలను రక్షించేది వాక్యమని మరి సువార్తలో రక్షణ అనేది శక్తి ఉందని వాక్యంను మరి అర్థం చేసుకుంటున్నాం సహోదరులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నట్లయితే, అందుచేత సమస్త కల్మషమును మాని లోపల
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చూడండి సోదరులారా, వాక్య విషయంలో మనం ఎలా ఉండాలట? సాత్వికముతో అంగీకరించుడి. ఎలా ఉంటుంది సరే చూడండి సోదర, అందుచేత సమస్తమైన కల్మషమును మాని లోపల నాటబడాలి. సోదరులారా, మనము విత్తనాలు వేస్తున్నప్పుడు పైన విత్తనాలు వేయం, లోపల మట్టిలోనే వేస్తాం విత్తనం. మరి అలాగే వాక్యం విషయం లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికము ఎలా ఉండాలా? సాత్వికంతో అంగీకరించినప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. సోదరులారా, మరి ఎలాంటి సువార్త యొక్క విశిష్టతను పరిశీలిస్తే ఎంత చక్కగా ఉన్నది సోదరులారా. వాక్యంగా స్వీకరించాలి. ఇది మనుషుల వాక్యం అని కాకుండా దేవుని వాక్యం అని మనము విశ్వసించినప్పుడు వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది. సోదరులారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటుండు. సోదరులారా, ఏలయనగా నమ్మువారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరెవరికి? యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సోదరులారా, సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఉన్నది దేవుని శక్తి. సోదరులారా, సువార్తను మనము మనుషుల వాక్యమని నమ్మక దేవుని వాక్యమని నిజముగా అంగీకరించినప్పుడు మన హృదయంలో కార్యసిద్ధి కలగేస్తుంది. ఆ కార్యసిద్ధి కలిగించిన వాక్యము సువార్తలో దేవుని శక్తి ఉందని మనము గమనించాలి, పరిశీలించాలి. సోదరులారా, ప్రతి మనిషి శరీరం విడిచిపెట్టినంత వరకు, మరణించేంత వరకు సువార్తను వినాలి. విని అది మనము పరిశీలించినప్పుడు మనుషుల వాక్యమని కాకుండా దేవుని వాక్యమని మనం ఆగి ఆలోచించి పరిశీలించినప్పుడు మన హృదయంలో కార్యసిద్ధి కలగేస్తుంది. సోదరులారా, సోదరులారా, ఎలాంటి ఏ విధంగా మనం పరిశీలన చేస్తున్నాం? మనల్ని మనం పరిశీలించుకుందాం. సోదరులారా, మనిషి మరణించకముందే సువార్తను విని రక్షింపబడాలి. దేనికి రక్షణ? సోదరులారా, దేనికి రక్షణ? శరీరానికా, ఆత్మకా? మనం ఆలోచించాలి. ఇక్కడ రక్షణ 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 పొందారా బ్రదర్ అని అంటారు. రక్షణ పొందడం అంటే యేసుక్రీస్తు నమ్ముకోవడం, బాప్తీసం తీసుకోవడమా? రక్షణ అంటే దేనికి? శరీరానికా, ఆత్మకా? ఆ రక్షణ విషయంలో చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. సోదరులారా, రక్షణ అనేది ఆత్మకు, శరీరానికి కాదు. మన్నైనది వెనుకనే మరణ భూమికి చేరును. ఆత్మ దేవుడు దయచేసిన దానికి చేరాలంటే మనము సరిగ్గా వాక్యంగా స్వీకరించాలి. అర్థం చేసుకుంటేనే ఆత్మ రక్షింపబడుతుంది. సోదరులారా, అపొస్తలులు ఎలా ప్రకటించారు? ఆకాశం కింద ఇయ్యబడిన నామంలో ఎక్కడా రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ పొందాలి అని అపొస్తలులు చక్కగా ప్రకటించారు. సోదరులారా, రక్షణ అంటే దేనికి రక్షణ? ఆత్మకు. పాతాళం నుండి తప్పించడానికి, నరక పౌరస్థితి నుండి పరలోక పౌరస్థితి చేరడానికే రక్షణ. సోదరులారా, ఆత్మను రక్షించుకోవాలంటే, పాతాళం నుంచి తప్పింపబడాలంటే యేసుక్రీస్తు నామంలో తప్ప ఇంకెక్కడ రక్షణ లేదని అపొస్తలుల కార్యంలో అపొస్తలులు ప్రకటించారు చక్కగా. సోదరులారా, నరక పౌరస్థితి నుంచి పరలోక పౌరస్థితి పొందడమే రక్షణ. సోదరులారా, పౌలు గారు కొరింథీ సంఘానికి, నేను ప్రకటించిన దానిని మీరు గట్టిగా పట్టుకుంటేనే మీరు రక్షణ పొందుతారని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచియున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. చూడండి సోదరులారా, ఏ సువార్తనైతే ప్రకటించానో ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటే రక్షణ పొందుతారు అని సెలవిస్తుంది వాక్యం. సోదరులారా, ధనవంతుడు లాజరును గురించి ఆలోచిస్తే సోదరులారా, ధనవంతుడు తన జీవితకాలంలో సుఖముగా అనుభవించి, సన్నపునారన బట్టలతో సుఖముగా అనుభవించి తన ఇష్టం వచ్చినట్లు జీవించినట్లు చూస్తున్నాము. ధనవంతుడు లాజరు చనిపోతే ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నప్పుడు ధనవంతుడు ఏమంటుడు? తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి ఆ లాజరును పంపి వేలి కూలను నీటి చుక్కతో ఒకటి
నాకు కావాలని అడుగుతున్నాడు. చూడండి సహోదరులారా, ఏమంటుండు అబ్రాహాము, నీకును మాకును మధ్యలో అగాధం ఉన్నది, నీటి చుక్కను కూడా ఇవ్వడానికి అవకాశం లేదంటుండు. చూడండి సహోదరులారా, ధనవంతుడు తన జీవిత కాలంలో జీవించి సుఖంగా అనుభవించిన వాడు పరిస్థితి ఏమైపోయింది? మరి రక్షణ లేకుంటే ఏమైపోయింది? పాతాళంలో యాతన పడుచున్నాడు. అలాంటి పరిస్థితి మనము తెచ్చుకోవద్దు సహోదరులారా. మరి అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా మరి రక్షణ పొందాలి, మనల్ని మనమే రక్షించుకునే గొప్ప అవకాశము దేవుడు ఇస్తున్నాడు సహోదరులారా. అవకాశాన్ని నీరుగార్చకుండా, అవకాశంను నిర్లక్ష్యం చేయకూడదని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాడు సహోదరులారా. సువార్తలో ఉన్న గొప్ప శక్తి ఏంది? సువార్తలో ఉన్నది దేవుని శక్తి సహోదరులారా. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త ఏముందట సహోదరులారా? నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. మరి నశించుచున్న వారికి వెర్రితనముగానే కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి సహోదరులారా. ఆ దేవుని శక్తి మనము ఆశ్రయించాలి. ఆశ్రయిస్తేనే మనకు రక్షణ. మరి సహోదరులారా, దేవుని శక్తి, సువార్తలో దేవుని నీతి ఉందని కూడా వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. రోమిలకు రాసిన పత్రిక 1:17 చదువుకున్నట్లయితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి సహోదరులారా, మరి అంతకంతకు విశ్వాసం కలుగునట్లు మరి దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడి ఉన్నదని చెప్తుంది సహోదరులారా. సువార్త చూడండి, సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము మనకు తెలియకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి సహోదరులారా. సువార్తను మరి వాక్యానుసారంగా మనము చూసుకుంటా ఉంటే, అర్థం చేసుకుంటే సువార్తలో దేవుని శక్తి ఉంది, దేవుని నీతి ఉందని మరి ఆ సువార్త ద్వారానే మరి మనము రక్షింపబడతామని వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది సహోదరులారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? మరి సువార్త యొక్క విశిష్టత తెలియకుండా మన ఇష్టానుసారంగా శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు పట్టుకొని నేను క్రైస్తవుని, నేను క్రీస్తు నమ్ముకున్నాను అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి మరి వాక్యాన్ని బట్టి మరి సరి చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనిచున్నాను సహోదరులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 5:19-20 చదువుకున్నట్లయితే, 2 కొరింథీ రాసిన పత్రిక 5:19-21 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. చూడండి సహోదరులారా, మరి అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధాన వాక్యం అనేది ఎలా వచ్చిందో చూడండి సహోదరులారా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. చూడండి సహోదరులారా, మనందరి నిమిత్తము యేసుక్రీస్తును పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను సహోదరులారా. మరి అలాంటి సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క ఉపతనము మనం తెలుసుకోకుంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి సహోదరులారా. వాక్యంను బట్టి మనం ఇకనైనా మన మనసులను మార్చుకుందాం, వాక్యాన్ని ఆలోచించుకుందాం, మరి సరి చేసుకుందాం సహోదరులారా. మన యొద్ద సువార్త ఒక విశిష్టత ఎంత ఉంది? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ మన దాంట్లో ఉన్నాడు సువార్తలో సహోదరులారా. సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క ఉపతనం ఏంటంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు దేవుని స్వరూపి అయిన క్రీస్తులో ఉన్నదట సువార్త యొక్క మహిమ సహోదరులారా. ముందు 2 కొరింథీ రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ఎక్కడ? క్రీస్తు మహిమను కనపరిచేదే సువార్త. ఆ సువార్తలోనే ఉంది క్రీస్తు మహిమ. క్రీస్తు మహిమ ద్వారా సువార్త మరి ప్రకాశించుచున్నాడు సహోదరులారా. మరి ఎలాంటి మరి వాక్యాన్ని వింటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాం? సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము, సువార్తలో ఉన్న ఔన్నత్యము మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం సహోదరులారా. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించెను సహోదరులారా. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించెను సహోదరులారా. రోమిలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి సోదరులారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎలా లేదు? మరి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేశాడు. చూడండి సోదరులారా, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేశాడు. ఆ జీవము యొక్క ఆత్మ నియమము సువార్త యొక్క విశిష్టత. సువార్తలో జీవము యొక్క సువార్త యొక్క విశిష్టత అనేది దాగి ఉంది. సువార్త యొక్క విశిష్టతను మనము తెలుసుకున్న వారంగా ఉండాలి సోదరులారా. మరి సువార్త ఏమిస్తుందట? పాప మరణం నుండి మనల్ని విడిపిస్తుంది. మరణమును నిరోధకం చేసి అక్షయతను సువార్త వలన వెలుగులోనికి మనకు తీసుకొచ్చింది సోదరులారా. యేసుక్రీస్తు సత్యనిష్ఠుడు మరణమును నిరోధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు సోదరులారా. మరి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు సోదరులారా. చూడండి, యేసుక్రీస్తు ఏం చేసాడు? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు సోదరులారా. మరి లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి 3వ దినమున లేఖనాల ప్రకారం తిరిగి లేచెను. మరి క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు. మరి క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచెను సోదరులారా. క్రీస్తునందు మృతి పొందిన వారిని కూడా లేపును. మరి దేవుని సువార్త మరి దేవుని వాక్యము ఎంత చక్కటిది. సువార్తలో ఉన్న విశిష్టత, సువార్తలో ఉన్న గొప్పతనం చూడండి సోదరులారా. దేవుని వాక్యము బలమైనదిగా ఉన్నదాడు సోదరులారా. దేవుని వాక్యము బలమైనది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగాను ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దురుసు యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి సోదరులారా, దేవుని వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగాను వేడిగాను ప్రాణాత్మలను మూలుగులను విభజించునంత మట్టుకు పరిశోధించును. చూడండి సోదరులారా, దేవుని వాక్యము ఎంత చక్కగా విలువైంది. దేవుని వాక్యము అనేది ఖడ్గము. మరి ఆ ఖడ్గమును ధరించి మనం ఏం చేయాలా? ఎవరితో యుద్ధం చేయాలా? మరి కనబడుతున్న వారితో, కనబడని వారితో, సాతాను సమూహంతో మనం యుద్ధం చేయాలి. సాతానుతో యుద్ధం చేయాలి. మరి యుద్ధము శరీర సంబంధమైన యుద్ధమా? లేదు, కనబడని యుద్ధము. కనబడని యుద్ధం అంటే ఎలా ఉండాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని ఆత్మ ఖడ్గమును ధరించుకొని సాధారణతో యుద్ధం చేయాలి. అపవాదితో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే హృదయం వాక్యంతో ఎప్పుడూ నింపబడాలి. క్రీస్తు వాక్యం మన హృదయంలో నింపబడాలి. నింపబడి మరి యుద్ధం చేయాలంటే, మరి కనవాడితో యుద్ధం చేయాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటేనే మరి వాక్యంతో మనం ఎప్పుడు హృదయంలో నింపబడుతూ, మరి వాక్యంతో మనము మరి నింపబడుతూ సాతానుతో యుద్ధం చేయాలంటే ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, ఏమంటాడు? శరీరాలతో గాను ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఎలాంటి శరీరాలతో కాదు. క్రైస్తవుడికి ఈ శరీరాలతో యుద్ధం కాదు, ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి ఎలాంటి యుద్ధంలో ఉన్నాం మనం? క్రైస్తవుడికి శరీర సంబంధమైన యుద్ధం కాదు, దురాత్మల సమూహము అపవాదితో యుద్ధమని మరి వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు, మేము శరీరమై నడుచుకున్న ప్రకారము శరీర ప్రకారంగా యుద్ధం చేయము. ఏమంటాడు?
మేము శరీరులమై నడుచుకొనుచున్నను శరీర సంబంధ యుద్ధం చేయము. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలనంత బలము గల ఉన్నది. చూడండి సహోదరులారా, పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? మేము శరీరమైనను నడుచుకొనుచున్నను శరీర సంబంధమైన యుద్ధం చేయము. మా యుద్ధ ఉపకరణంలో శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలనంత బలము గలదై ఉన్నది. దేవుని వాక్యం ఎలా ఉన్నట? బలము గలదై ఉన్నది. ఆ దేవుని వాక్యము నమ్మదైనదట. చూడండి సహోదరులారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. సహోదరుల, మన యొద్ద ఉన్న వాక్యము, మన యొద్ద ఉన్న సువార్త, మన యొద్ద ఉన్న సువార్త యొక్క విశిష్టత ఎంత గొప్పది చూడండి సహోదరులారా. మన యొద్ద ఉన్న వాక్యము ఎలాంటి మహిమ గలది, ఎలాంటి శక్తి గలది, పరలోక ఐశ్వర్యాన్ని కలిగజేసేది. సహోదరులారా, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న సందర్భం చదువుకుందాం సహోదరులారా. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, మేము మోసగా అనరమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండు బాగుగా తెలియబడిన వారము, చనిపోయిచున్న వారమైనట్లుండు ఇదిగో బ్రతికింపబడుచున్నాము, నశింపబడిన వారమైనట్లుండు చంపబడిన వారము. చూడండి సహోదరుల, స్వార్థ విషయంలో ఎంత కష్టంగా ఎంత చక్కగా పని చేస్తున్నాడు చూడండి సహోదరుల. 10వ వచనము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. చూడండి సహోదరులరా, లోక విషయంలో క్రైస్తవుడు దరిద్రుడై ఉన్నట్లను దరిద్రులై ఉన్నను అనేకులకు ఐశ్వర్యాన్ని ప్రకటించేవారుగా అనేవి సువార్తను ప్రకటించేవారంగా ఉన్నారు. సువార్త ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము పరలోకం నడిపించేది. ఈ లోక విషయంలో మనం ఏమి లేని వారమైనట్లున్నాను, దరిద్రమై ఉన్నాను, పరలోకం ఐశ్వర్యాన్ని పంచిపెట్టే వారంగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఈ లోక సంబంధమైనది కాదు సువార్త, పరలోకానికి నడిపించేది సువార్త యొక్క విశిష్టత. ఆ రోజు పౌలు గారు ఎంత చక్కగా సువార్త కోసం కష్టపడ్డాడు, సువార్త కోసం కష్టపడమని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం సహోదరులారా? అలాంటి సువార్త యొక్క విశిష్టత తెలుసుకుంటున్నామా, అర్థం చేసుకుంటున్నామా, అనుసరిస్తున్నామా? ఇకనైనా అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉందని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనిచున్నాను సహోదరులారా. సువార్త ఈ లోకములో ఏమి ఉన్నాను లేకున్నాను సహోదరులారా, సువార్త గట్టిగా పట్టుకుంటే మనం రక్షింపబడతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి సహోదరులారా, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని వాక్యము అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉన్నది సహోదరులారా. అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు సహోదరులారా. ఏది సత్యమైనది, ఏది సత్య సువార్త, ఏది భిన్నమైన సువార్త సహోదరులారా తెలుసుకోవాలి సహోదరులారా. భిన్నమైన సువార్త ఏంది? దేవుని వాక్యమును కలిపి చేరపడమే అపవాదిగాడు చేసే పని. వాక్యాన్ని కలిపి చేరపడము, ఆ వాక్యాన్ని కలిపి చేరపడమే సాతాను యొక్క పని. సత్య సువార్త ఏంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్థులమై యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినప్పుడే దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘంలో చేర్చబడతాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు. మనం ఎవరము? మనం కూడా కుమారులైన దేవుళ్ళమే. చూడండి సహోదరులారా, ఎంత చక్కటి భాగ్యము సువార్త ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. చూడండి సహోదరులారా, ఈ వాక్యాన్ని, ఇలాంటి గొప్ప వాక్యమును మనము వాక్యంగా స్వీకరించాలి సహోదరులారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు విశ్వసిస్తారో వారికి రక్షణ ఉంటుంది సహోదరులారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం పాలిభాగస్తులే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘంలో చేర్చబడతాము. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సహోదరులారా? మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను సహోదరులారా.
యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. చూడండి సహోదరులారా, ఆయనను ఎరగలేదు, మనల్ని కూడా లోకము ఎరగదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గనుక ఆయనను పొంది ఉందామని ఎరుగుదము. చూడండి సహోదరులారా, ఎంత చక్కటి భాగ్యము. ఆ భాగ్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నామా, అనుసరిస్తున్నామా? మరి చూడండి సహోదరులారా, ఇంత చక్కటి భాగ్యము. మరి మనం ఇప్పుడు దేవుని పిల్లలు సువార్త ద్వారా సువార్త విశిష్టతను తెలుసుకున్నవారు దేవుని రాజ్యంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడతారు. మరి అపవాది పిల్లలు ఉన్నారు. మరి అపవాది పిల్లలు ఎక్కడికి వెళ్తారు? నిత్య నాశనానికి వెళ్తారు సహోదరులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము? సువార్త యొక్క విశిష్టతను తెలుసుకొని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క గొప్పతనము మరి ఎలా అర్థం చేసుకుంటున్నాం సహోదరులారా? ఇంతవరకు వాక్యం విన్నాము. వాక్యం విని కూడా అర్థం చేసుకోకుంటే మరి భయంకరమైన పరిస్థితి, పాతాళంను ఆరని అగ్నిలో మరి ధనవంతుడి తిరంగా మరి కాలిపోవాల్సి వస్తుంది సహోదరులారా. సువార్త యొక్క విశిష్టత, సువార్త యొక్క ధన్య భాగ్యాన్ని మనము తెలుసుకుని మరి ఇకనైనా దేవుని వాక్యంగా స్వీకరించవలసి ఉండవలసిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మరి సహోదరులారా, ఇటు గొప్ప ధన్యత భాగ్యం అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనములు సహోదరులారా. మరి ఈ వాక్యం మనం ఇంతవరకు వాక్యం విన్నాము. వాక్యం కోసం మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం సహోదరులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి సువార్త యొక్క విశిష్టతను వినగలిగే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినంత స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను వెలించుకొని కూడా మీ కృపను అనుగ్రహించమని ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులారా, ఈ వాక్యాన్ని మరి యూట్యూబ్ ఛానల్లో డౌన్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ అని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఎన్నో ఆత్మీయమైన వాక్యాలు విని అర్థం చేసుకొని అనేకులకు పంచజేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మా పరిచర్య నిమిత్తం మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు సహోదరులారా.